సీనియమ్మ బతుకు కడుపును పెట్టిన పిల్లలు కూడా కనికరం సోయించు. భారతమ్మ, ఓ భారతమ్మ, చూస్తున్నావా ఈ ఘోరం? నువ్వేమో వీళ్ళని నాకు అప్పచెప్పి నువ్వు వెళ్ళిపోయావు, వీళ్ళేమో నన్ను గాలి కుదిలేశారు. నా బతుకు సేడా. అదిస్తే ఇది ఇస్తా. ఏంది? అమ్మ ఫోటో ఇస్తే ఈ చిల్లర ఇస్తా. అట్టాగా ఇదిగే తీసుకురా. వీడేంటి మళ్ళీ వచ్చాడు? ఎంత తెలివే నీకు! 2 ఏళ్ల నుంచి నన్నెట్ట కాపాడుతుంది మీ అమ్మ, నా భారతమ్మ. దాన్ని వదులుకుంటానా? ఏంటమ్మా ఈ పీడ మీకు? లేదు తాత, మా నాన్న చాలా మంచోడు. అమ్మ చనిపోయినప్పటి నుంచి నాన్న ఇలా తయారయ్యాడు. ఏం చేస్తాం తల్లి, మీ రాత్రి ఇట్టగా అయిపోయాయి. ఇది ఉంచమ్మా, ఇది ఉంచు. వద్దు తాత, మేము అనాథలం అయ్యాం గాని అడుక్కునే వాళ్ళం అవ్వం తాత. నా బంగారు తల్లి, చల్లగా ఉండమ్మా. ఏం చేస్తాం?
ఇలా ఆత్మాభిమానంతో బతుకుతున్న అనిత వాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బును కూడా జల్సాలకు ఉపయోగించుకునే తండ్రి. ఇదిలా ఉంటే మరోవైపు ఈ అమ్మాయి, ఈమె పేరు సావిత్రి, తన భర్తకు 2 కిడ్నీలు చెడిపోయాయి. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి బంధువులు దగ్గరకు రావడమే మానేశారు. ఎంతో డబ్బు ఉన్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఈవిడది. నమస్తే మేడం. సార్కి ఎంతో ప్రయత్నించాను యాదగిరి, ఏ మార్గం కనిపించట్లేదు. మంచోళ్ళకి గిసొంటి కష్టాలు వస్తాయి మేడం, అదేంటో మరి. పోనీ నా కిడ్నీ ఇద్దామంటే గ్రూప్ మ్యాచ్ కావడం లేదు. అసలు ఏం చేయాలో తెలియడం లేదు యాదగిరి. పోనీ టీవీలలో పేపర్లలో వేయిస్తే మేడం. ఆ ప్రయత్నాలు అయ్యాయి. డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయని ఆ దేవుడే ఇలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. గిట్లా చెప్పిన ఆ దేవుడే పరిష్కారం కూడా చూపిస్తాడు మేడం. నీ నోటి పుణ్యాన్ని అదే జరిగితే నాకన్నా అదృష్టవంతురాలు ఉండరు. బుగులు పడకండి మేడం, అంతా మంచిగా జరుగుతుంది. నేను వస్తాను మేడం. ఇలా చాలా డబ్బులు వచ్చినట్టున్నాయిగా. ఏందే దాచుకుంటున్నా? డబ్బులా? సి నీ డబ్బులు నాకెందుకే? అయినా పిల్లల చిల్లర డబ్బులు కాసిపడే కసాయితండ్రు అనుకున్నావా? ఇదిగో చూడు, ఇవాళ ఎట్టాగైనా సరే మీ అమ్మ ఫోటో మీకు ఇచ్చేస్తా. నిజంగానా నాన్న? నిజంగా మీ అమ్మ మీదొట్టు. అయితే ఈ డబ్బులన్నీ తీసేసుకో నాన్న, కానీ అమ్మ ఫోటో మాకు ఈ నాన్న. కన్న పిల్లల దగ్గర కన్న తల్లి ఫోటో ఇవ్వడానికి కన్న తండ్రి డబ్బులు తీసుకుంటాడా? అమ్మా ఆశ, ఈ ఫోటో పుణ్యమని రోజు 4 సక్కలు తాగుతున్నా. ఈ ఫోటో ఇస్తే ఇంకేమన్నా? నానా ఆగండి ఆగండి, మీరు రాకండి. అరే రే, ఏంట్రా అంత తొందర? ఇందాక ఒక పేషెంట్ వచ్చాడు కదా, అతని కండిషన్ చాలా క్రిటికల్గా ఉందంట. బ్రెయిన్ డెడ్ అంటున్నారు. అవునా? అతని బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబీ పాజిటివ్. ఏబీ పాజిటివా? అవును. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.
చేస్తాను. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నా భర్తను బ్రతికించండి. చూడు పెద్దయినా, అతనికి ఎట్లాగో బ్రెయిన్ డెడ్ అయింది. అతను అవయవాలు దానం చేస్తే కనీసం ముగ్గురైనా బ్రతికించిన వాళ్ళు అవుతారు. చూడండి, ఆ మనిషికి నేనేమీ కాను. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, లోపల ఉన్నారు. వాళ్ళు ఒప్పుకుంటే మీరు అన్నట్లు చేయొచ్చు. ఆపసి పిల్లలా? పోని వాళ్ళ తల్లి? ఆ తల్లి ఏనాడో పోయిందమ్మా. అప్పటి నుంచే ఈ పిల్లలు అనాథలయ్యారు. వీళ్ళ నాన్న తాగుబోతాయి. ఇదిగో ఇలా. తాతయ్య, నానింక లేవడా? లేవుడమ్మా. తాతయ్య, అమ్మ ఫోటో దొరికిందిలే. అమ్మా అనిత, మీ నాన్న వల్ల ఒక మనిషికి సాయం దొరుకుతుందంటే నువ్వు ఒప్పుకుంటావుగా? అదేలా తాతయ్య? అదేనమ్మా, ఆ రోజు మా ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాను చూడు, అలాగన్నమాట. వైద్యం చేసినా బతకరు అనుకున్నప్పుడు అవయవాల్ని దానం చేసి ఇంకొకరికి ప్రాణదానం చేయొచ్చు అన్నమాట. అలా అవయవాలు దానం చేసిన వాడు ఎలాంటి వాడైనా సరే గొప్పవాడిగా మిగిలిపోతాడమ్మా. మీరెలా చెప్తే అలా తాతయ్య. మా బంగారు తల్లి, ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద మనసమ్మా నీది. ఎవరు తాతయ్య ఈవిడ? ఈవిడ భర్తకి 2 కిడ్నీలు పాడైపోయాయమ్మా. మీ నాన్నకి బ్రెయిన్ డెడ్ అయింది. మీ నాన్న కిడ్నీలు ఈవిడ భర్తకి ఇస్తే ఆయన బతుకుతాడమ్మా. ఈ రకంగా ఓ మనిషికి ప్రాణదానం చేసినట్టు అవుతుంది. నువ్వేమంటావు తల్లి? ఇదిగో అమ్మా, ఈ డబ్బంతా నీదే. కావాలంటే ఇంకా ఇస్తాను. ఇవన్నీ వద్దండి, మా తమ్ముని చదివించండి చాలు. తాత, ముత్యాల్లాంటి పిల్లలు, మంచి మనసున్న పిల్లలు. వీళ్ళిద్దరినీ నేను చదివిస్తాను. వీళ్ళు నా ఇంట్లోనే ఉంటారు. వీళ్ళిద్దరినీ ఆ దేవుడే ఇచ్చాడనుకుంటాను. చూశారుగా, భగవంతుడు మనిషికి బతుకునిస్తే ఆ మనిషికి పునర్జన్మనిచ్చే శక్తిని మాత్రం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందుకే అవయవదానం చేద్దాం, మళ్ళీ బతుకుదాం. మానవత్వాన్ని బతికిస్తే మరణించాక కూడా జీవించవచ్చు. అవయవదానం మనిషి మళ్ళీ బతికేలా చేస్తుంది.